అసలు కాశ్విని బర్త్‌డే ఇయర్ చేయగలమా లేదా అనుకున్నాము. కానీ ఇంత గ్రాండ్‌గా చేయగలుగుతామని అస్సలు ఊహించుకోలేదు. నేను ప్రెగ్నెంట్ అని మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ తెలుసు కదా! అయితే నా డెలివరీ డేట్ వచ్చేసి జూలై 13కి ఇచ్చారు. కాశ్విని బర్త్‌డే జూలై 15. సో, ఆ టైంకి మేము హాస్పిటల్‌లో ఉంటాం కాబట్టి ఇంక ఈ ఇయర్ అయితే బర్త్‌డే అయితే చేయడానికి అవ్వదేమో అనుకున్నాము. కానీ అనుకోకుండా నా డెలివరీ డేట్ అనేది 6కి షిఫ్ట్ అయింది. 6కి 2 డేస్ ముందు బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వచ్చేది. పుట్టగతుల పెయిన్స్ అయితే వచ్చేవి. భయమేసింది. ఇంక మేడం దగ్గరికెళ్తే ఆపరేషన్ చేసేయాలి అన్నారు. అందుకే 6న అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఆపరేషనే అయింది. నాకు ఎవరు పుట్టారా అన్నది ఇంకా చెప్పలేదు కదా! చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు ఏమైంది? ఎందుకు చేశారు? అంతా క్లియర్‌గా అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా మా పాప బర్త్‌డే విషయానికొస్తే మేమున్నది ప్రెజెంట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. డెలివరీ అయింది కదా! అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. మా పాప బర్త్‌డే టైంకి నాకు ఆపరేషన్ అయ్యి 10 డేస్ అవుతుంది. సో, నేనైతే అంతగా హెల్ప్ చేయలేను డెకరేషన్‌కి. కాబట్టి నార్మల్‌గానే అవుతుందేమో అనుకున్నాను. అనుకోకుండా ఒక తమ్ముడైతే చేస్తాను అని చెప్పాడు. మా అమ్మ వాళ్ళు ప్రెజెంట్ ఉన్న ఇల్లయితే కొద్దిగా చిన్నది. కొత్తగా కడుతున్నారు. అక్కడైతే చేద్దాము బావుంటది అని మా హస్బెండ్ అన్నారు. అంటే లోపల సున్నం అయితే వేశారు కానీ ఇంటి పని పూర్తిగా అవ్వలేదు. సరే అక్కడే చేద్దాం అన్నారని చెప్పేసి సరేలెండి అని అనేసాను. ఎవరైతే డెకరేషన్ చేస్తున్నారో ఆ తమ్ముడికి నీకు కావాల్సినవన్నీ తెప్పించే తమ్ము మనీ అయితే ఫోన్‌పే చేసేస్తామని చెప్పాము. తను ఏం కావాలో అవన్నీ తీసుకొని వాడే వచ్చేసాడు. ఇంకా మనీ ఎంతయిందో చెప్తే ఫోన్‌పే అయితే చేసేసాము. బెలూన్స్‌తో డెకరేషన్ చాలా నీట్‌గా చేశాడు. అసలు ఇంత గ్రాండ్‌గా వస్తుందని మేము కూడా అనుకోలేదు. నార్మల్‌గా బెలూన్స్ అనేవి పెట్టేస్తారేమో అనుకున్నాము. కానీ మేమొచ్చేసరికి ఇక్కడ చాలా నీట్‌గా చేసేసారు. మేమున్నది వేరే ఇంట్లో కదా! ఇక్కడికొచ్చి చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు బర్త్‌డేనే చేస్తామో లేదో అనుకుంటే, కాశ్విని బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా అయిపోయింది. కాశ్మీర్ డ్రెస్ కూడా వాళ్ళ డాడీ మార్నింగ్ అయితే తీసుకొని తెచ్చేసారు. కాశ్విని తల్లయితే ఇంక మాటల్లో చెప్పనవసరం లేదు. చాలా అంటే చాలా హ్యాపీ. 3 డేస్ బట్టి అంటుంది బర్త్‌డే అని చెప్పాము. నా బర్త్‌డే, నా బర్త్‌డే, నా బర్త్‌డే అని అంటుంది. ఫైనల్‌గా బర్త్‌డే అయితే అయిపోయింది. చాలా నీట్‌గా అయ్యింది. మా పాప అయితే కేక్ కట్ చేయకముందే కేక్ ముందెళ్లి కూర్చుని పోయి కేక్ తీసుకొని తినడానికైతే ఇంక స్టార్ట్ చేసింది. తినొద్దు, తినొద్దు అన్నా సరే తినడం అయితే ఆపలేదు. మరి చిన్న పిల్ల కదా మరేం చేస్తాం. అందుకే ఇంకేం అనలేదు. కాకపోతే ఒక సైడ్‌నే అలా తీసుకుంది. సరే అని విడిచిపెట్టేసాము. బెలూన్ డెకరేషన్ అంతా నీట్‌గా చేసేసాడు. అయినా సరే మేమెళ్ళిన తర్వాత ఇంక 10-15 మినిట్స్ ఆ డెకరేషన్ అనేది ఇంకా అవుతూనే ఉంది. అమ్మ, నాన్న, నేను, హస్బెండ్ అలాగే చిన్న పిల్లలు, అలాగే తమ్ముడు ఫ్రెండ్స్ కొందరు అంటే డెకరేషన్ చేశారు కదా! వాళ్ళు అయితే వచ్చారు. చాలా నీట్‌గా అయింది. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఇంత నీట్‌గా డెకరేషన్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. నార్మల్‌గా చేసేస్తాడు అనుకున్నాం కదా! ఇలా చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చూడండి మా పాప ఇక్కడ కేక్‌ని ఎలా తినేస్తుందో. ఫోటోస్, వీడియోస్‌కైతే ఇంక చెప్పనవసరం లేదండి. వాళ్ళ మామ, నాన్న, ఇంకా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ తీస్తూనే ఉన్నారు. ఇద్దరు తమ్ముళ్ళయితే దగ్గరలో లేరు గానీ, బాబాయ్ వాళ్ళ బాబయితే ఉన్నాడు. వాడు కూడా మాకు సొంత తమ్ముడిలాగానే అన్నీ చూసుకుంటాడు. మా పాప కూడా వాడిని అలానే రిసీవ్ చేసుకుంటుంది. వాడి పేరు సాయి. సాయి మామ, సాయి మామ అంటుంది. ఇంకా నా సొంత తమ్ముళ్ళైన ఇద్దరు తమ్ముళ్ళ కంటే వాడికే చాలా ఇష్టపడుతుంది. ఇదిగోండి కనిపిస్తున్నాడు కదా! వీడేని. పెద్ద మామకి, చిన్న మామకి ఫోను చేస్తానంటే వద్దంటది గానీ, సాయి మామకి ఫోను చేయమ్మా, సాయి మామకి ఫోను చేయమ్మా అని ఎన్నో సార్లు అడుగుతుంది. ఫైనల్‌గా డెకరేషన్ అయితే చేసేసారు. ఇంక కేక్ కటింగ్ అయితే ఇంక మొదలుపెట్టాలి. 3 అనే క్యాండిల్ ఒకటి తీసుకున్నాము. ఇంకా సెపరేట్‌గా క్యాండిల్ తీసుకున్నాము కానీ, ఎక్కువగా క్యాండిల్స్ అనేవి బర్త్‌డే చేసేటప్పుడు ఊదకూడదు అంటూ ఉంటారు కదా! అందుకే ఆ క్యాండిల్ అయితే వెలిగించలేదు. 3 అనే క్యాండిల్ వెలిగించాం గానీ, ఊదనివ్వలేదు పాపతోని. అలా పెట్టేసి ఉంచేసాము. ఏం చేయలేము అనుకున్నప్పుడే గ్రాండ్‌గా చేయగలుగుతాము. ఏదో చేసేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఫెయిల్ అవుతూ ఉంటుంది కదా! అది నిజమేనేమో. ఎందుకంటే ఈసారి బర్త్‌డే అసలు చేయలేమేమో అనుకున్నాము. కానీ చాలా నీట్‌గా అయింది. ఎక్కువగా చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి మర్చిపోతాము. అయ్యో! ఇది మర్చిపోయామే అనిపిస్తుంది. చాలా అంటే చాలా నీట్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. ఆ లుక్ అయితే చాలా అనిపించింది. సింపుల్‌గా బెలూన్స్‌తోనే చేశాడు గానీ చాలా నీట్‌గా అందంగా అయితే కనిపించింది.
ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి 20థ్ డేట్ వచ్చేస్తదేమో. ఎందుకంటే నేను ఎక్కువగా ఏమి చేయలేకపోతున్నాను. వీడియో అయితే షూట్ చేసేసాం గానీ దాన్ని ఎడిట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా! ఇదంతా కనీసం 1 ½ అవర్, 2 అవర్స్ పడుతుంది. అంత ఓపిక అయితే నాకు లేదు. ఫోను ఎక్కువగా చూడడానికైతే ఇష్టపడట్లేదు. పాపతోనే నాకు టైం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకరికి తోడు ఇద్దరయ్యారు కదా! ఇంకా టైం అస్సలు చాలదు. ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళేనండి మా అమ్మ, నాన్న. ఈ వీడియో ఎందుకో మీతో నాకు షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. బర్త్‌డే వీడియో అనేది ఇంతకు ముందైతే ఎప్పుడూ అప్‌లోడ్ చేయలేదు. కాశ్మీర్ బర్త్‌డే వీడియో. ఫస్ట్ బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా చేశాం గానీ, ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదు. చిన్న షార్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను అనుకుంటాను. కానీ ఈ బర్త్‌డే అయితే ఎందుకో మీతో పాటు షేర్ చేసుకోవాలనిపించి వీడియోనైతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. అప్‌లోడ్ చేయడం కొద్దిగా లేట్ అవ్వచ్చు గానీ, చేయడం అయితే చేశానండి. మా పాప అయితే చాలా అంటే చాలా హ్యాపీ. మీరొకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అంటే క్యాప్ చూసినట్టయితే దానిపైన బర్త్‌డే బాయ్ అని ఉంటుంది. వాళ్ళు కొనేసి తెచ్చేసారు కానీ తమ్ముడు వాళ్ళు దానిపైన ఏముందో చూడలేదు. మేము కూడా అప్పుడు చూడలేదు. తర్వాత బర్త్‌డే అయ్యాక ఫోటోస్ చూస్తే తెలిసింది బర్త్‌డే బాయ్ ఉందని. కాకపోతే ఫోటోస్, వీడియోస్‌లో అంత క్లియర్‌గా కనిపించదు కాబట్టి అది కవర్ అయిపోయింది. దగ్గరగా తీసిన ఫోటోస్‌లో అయితే మాత్రం కనిపించింది. ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా! వదిలేయడమే. వాళ్ళ సాయమామతో అయితే కేక్ తినిపించుకొని ఫోటోస్ అయితే దిగుతుంది. ఇదేనండి బర్త్‌డే వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.